హలో అండి. ఈరోజు స్వతంత్ర దినోత్సవం కదా! అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 79 ఇయర్స్ అయితే అయింది. ఇదొచ్చేమో భారత మాత క్లేతో తయారు చేసింది మా పాప. ఇలా అయితే రెడీ చేశాను. తనైతే రెడీ అవుతానని మొఖం నిండా రంగులు పూసుకుంది. నాతో తన్నులు తిన్నది. మంచి చెప్తే ఎవరో వినరు కదా! అయితే రెడీ అయిన తర్వాత తనని పంపించేసిన తర్వాత నేను కూడా స్నానం చేసి, పూజ చేసి ఇవైతే తయారు చేశాను. 3 రకాల చట్నీలైతే చేశాను. ఈ దోస వచ్చేమో రవ్వ దోస. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువగా అమ్ముతారు. విలేజ్ కదా! విలేజ్‌లోని ఈ దోస అయితే నేను ఫస్ట్ టైమ్ తిన్నాను. టేస్ట్ సూపర్ ఉండుద్ది. ఇదేం లేదు 2 గ్లాస్ వచ్చేమో వరిపిండి వేసుకోవాలి. మీరు ఏ కొలతైనా తీసుకోండి. 2 గ్లాస్‌కి 1 గ్లాస్ మైదా తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. అందులో జీలకర్ర, కొంచెం సాల్ట్, వాటర్ అయితే ఎక్కువగానే పడతాయి. వాటర్‌లా ఉండాలి. అది కలిపేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా సైడ్‌కి పెట్టేసిన తర్వాత దోస వేసుకోవడమే. టేస్ట్ సూపర్ ఉండుద్ది. మంట మాత్రం హై ఫ్లేమ్‌లో పెట్టాలి. అప్పుడే మీకు దోస అనేది చాలా బాగా వస్తది. ఇలా వేసేసుకున్న తర్వాత 3 రకాల చట్నీలైతే చేశాను. అసలు ఎంత బాగా వచ్చిందనుకో ఆనియన్స్‌ను, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ మీ ఇష్టం. ఇదొచ్చేమో టమాటో చట్నీ, ఇదొచ్చేమో పల్లీల చట్నీ, ఇదొచ్చేమో పుదీనా, కొత్తిమీర కలిపి చేశాను. చట్నీ సూపర్ ఉంది. మీకెలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి. నిన్నటి వీడియో గురించి రేపటి వీడియోలో మాట్లాడతాను. ఓకే అండి. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.